ఆచి చికెన్ మసాలా. కుంభమేళా బ్యూటీ మొనాలిసా కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె ఆచూకీ కనిపించట్లేదని భర్త ఫర్మాన్ ఖాన్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. రాజస్థాన్లోని అజ్మీర్ ట్రిప్ కు వెళ్లినప్పటి నుంచి కనిపించడం లేదని తెలిపారు. కాగా మోనాలిసా మైనర్ అని ఇప్పటికే ఎన్సీఎస్టీ స్పష్టం చేసింది. దీంతో ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైన సంగతి కూడా తెలిసిందే. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో తన అపురూపమైన కళ్ళతో సహజ సిద్ధమైన అందంతో మోనాలిసా ఒకే ఒక్క రాత్రిలో వైరల్ అయి సెన్సేషన్ గా మారింది. ఆ తర్వాత ఆమెకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. గత నెలలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ తో వివాహం చేసుకుని మరోసారి సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటూ కూడా అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వివాదాల్లోకి చిక్కుకుంది. ఆమె వయసుపై జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ వెల్లడించిన నిజాలు దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమయ్యాయి. అయితే గత నెలలో మార్చి 11న కేరళలోని పువార్లో ఉన్న దేవాలయంలో మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ తో వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి సమయంలో ఆమె మైనర్ అని, కేవలం 16 ఏళ్లు మాత్రమేనని ఆరోపణలు రావడంతో ఎన్సీఎస్టీ లోతుగా విచారణ చేపట్టింది. ఇండోర్ లోని మహేశ్వర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల రికార్డుల ప్రకారం మోనాలిసా డిసెంబర్ 30వ తారీఖు 2009 జన్మించింది. అంటే పెళ్లి నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనట్టు కూడా కమిషన్ నిర్ధారించింది. మోనాలిసా మైనర్ అని తేలడంతో ఆమెను ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలైతే చేపట్టారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్నందుకు అతనిపై పోక్సో చట్టం కిడ్నాప్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. కేరళలో వివాహ రిజిస్ట్రేషన్ కోసం వాడినటువంటి బర్త్ సర్టిఫికేట్ నకిలీదని విచారణలో అయితే తేలింది. దీంతో ఆ వివాహ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలంటూ కూడా కమిషన్ కోర్టులో ఆశ్రయించారు. సో మొత్తానికి ఇటు సినిమాల పరంగా బిజీ ఉన్నటువంటి మోనాలిసా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ అయిందో అదే రకంగా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికైతే మోనాలిసా కేసు ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది. రెహానా ఇటీవల ఆమె కనిపించడం లేదంటూ కూడా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసి తన భార్య ఆచూకీ కనిపించడం లేదంటూ కూడా వెల్లడించారు. రాజస్థాన్ లోని అజ్మీర్ ట్రిప్ కు వెళ్లినప్పటి నుంచి మోనాలిసా కనిపించట్లేదంటూ కూడా అతను చెప్పాడు. ఈ విషయానికి సంబంధించి ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసి తన భార్య ఆచూకీ కనిపించలేదంటూ కూడా వెల్లడించారు. సో మొత్తానికి ఈ ఘటనతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఇప్పటికే మోనాలిసా మైనర్ అని జాతీయ గిరిజన సంఘం స్పష్టం చేసింది. ఆమె 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో దీంతో ఫర్మాన్ ఖాన్ పై పోక్సో చట్టం ఇందాక చెప్పినట్టుగా ఫర్మాన్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. సో దాని తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కనిపించకుండా పోవడంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. రెహానా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకైతే పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చిన్న వయసులో పెళ్లి జరిగిందన్న విషయం తీవ్రంగా చర్చకు దారితీసింది. చట్టపరంగా ఇది చాలా పెద్ద నేరం కావడంతో అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అయితే మోనాలిసా వివాహం చేసుకున్న సమయానికి ఆమె వయసు చట్ట ప్రకారం తక్కువ ఉండడంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ కోణంలో తీసుకోవడం, ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం, బాల్య వివాహాన్ని ప్రోత్సహించడంపై మరియు మైనర్ వివాహం చేసుకోవడంపై చట్టారీత్యా నేరం కావడంతో పోలీసులు చర్యలైతే చేపడుతున్నారు. వీళ్ళిద్దరు వాడుతున్న ఫోన్ నంబర్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వాళ్ళని కనిపెట్టడం పోలీసులకైతే సవాల్గా మారింది. కేరళలో అయితే గాలింపు ఆ జంట ప్రస్తుతం కేరళలో తలదాచుకుని ఉండవచ్చుంటూ కూడా పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించి గాలింపు చర్యలు అయితే మమ్మల్ని చేశారు. సో ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదిక ఓవర్ నైట్ ఎంత సెన్సేషన్ అయిందో మోనాలిసా మళ్ళీ తన పెళ్లి అంటే వివాహ వేడుక గత నెల రోజుల నుంచి కూడా తన ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకోవడం, వాటికి సంబంధించి ఇష్యూస్ వైరల్ అవ్వడం, ఇంట్లో ఒప్పుకోకపోవడం, సో వీటన్నింటి చూస్తే తన ప్రీవియస్ ఎందుకంటే గత 2 నెలల కిందటనే తెలుగులో కూడా సినిమాలు, మరొక పక్క తమిళ్లో కూడా ఒక సినిమా కమిట్ అయింది. సో చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న తరుణంలో తనకి ఎంత స్టార్డమ్ వచ్చిందో ఆ స్టార్డమ్ యూజ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న తరుణంలో తన ప్రియుడితో కలిసి ఈ పెళ్లి వ్యవహారం, మరొక పక్క ఇప్పుడు ఈ కిడ్నాప్ వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా తను చేసిన తప్పు అంటూ కూడా మోనాలిసా ఇలా చేయడం ఏంటి, తనకు వచ్చిన స్టార్డమ్ ను వాడుకొని లైఫ్ లింక్ ఎంతో అంటే తన గోల్ ను రీచ్ అవ్వాల్సిన తరుణంలో ఇలాంటి ఇష్యూస్ ఏంటి, మరొక పక్క తన ఏజ్ అంటే తను మైనర్ బాలిక అయి ఉండి కూడా ఫేక్
ఎవిడెన్స్ క్రియేట్ చేసి పెళ్లి చేసుకున్నారంటూ కూడా వస్తుంటారు వార్తలు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది కూడా ఈ విషయంపై ట్రోల్ చేస్తున్నారు. రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.